బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కిషన్ రెడ్డి తన పదవిని అడ్డుకున్నారనే ఆక్రోశంతో ఈటెల దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీలో ఈటెల ఎమడలేకపోతున్నారని ఆరోపించారు. ఈటెల కేసీఆర్ వైపు చూస్తున్నట్టు ఉందన్నారు. కేసీఆర్ అలీబాబా 420 టీంలో ఈటెల కూడా సభ్యుడన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతుందని తెలిపారు. ఈటెల రాజేందర్ రెడ్డి అని ప్రస్తావించిన మహేష్ కుమార్ బీసీనని చెప్పుకునే హక్కు ఈటెలకు లేదని తెలిపారు. రాజేందర్ గౌరవనీయ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలా, ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. బీజేపీలో ప్రెసిడెంట్ పదవి దక్కట్లేదని ఆ ఆక్రోశాన్ని అంతా మిగతా వేళ కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే అలవాటున్న వ్యక్తిగా నేను గౌరవిస్తాను. కానీ నిన్న ఇవాళ ఆయన మాట్లాడుతున్న భాష, వాడుతున్న భాష, ఆ దిగజారుడుతనం దేని వలనో అర్థమవుతలేదు. ఆయనకి పదవి రాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డుపడితే ఆ ఆక్రోశం అంతా రేవంత్ రెడ్డి గారి మీద ఇస్తూ ఉన్నాడు. ఏం భాష మాట్లాడుతున్నాడు? ఒక ముఖ్యమంత్రి గురించి, ఒక పార్లమెంట్ సభ్యుడే ఉన్న వ్యక్తి. అంటే మీ హయాంలో కాదా ఈ రాష్ట్రం దివాలా తీసింది? మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఈ రాష్ట్రము దివాలా తీసిన పరిస్థితి మీరు మర్చిపోయినరా? కేసీఆర్ నిర్వాహకం, నీ నిర్వాహకం వల్లే కదా ఈ రాష్ట్రం 6.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. హైడ్రా గురించి మాట్లాడుతున్న మీ నిర్వాహకం వల్లే కదా ఈ భూములన్నీ కబ్జాలకు గురైనాయి. నీవే దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసావని మీద కేసు ఉంది కదా. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల యొక్క ప్రోద్బలం వల్ల ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ చెరువులు టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారు. కాబట్టి హైడ్రా ద్వారా వాటన్నిటినీ ప్రభుత్వపరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. భూములు కబ్జా మీ హయాంలో కదా, నువ్వు మంత్రి ఎరగబెట్టిన రోజులున్నాయి కదా. ఇక్కడ తీసి తగిలేసి మీరు బయటకు తన్నేస్తే బీజేపీ పార్టీలో పోయినారు. ఇలా బీజేపీలో ఇమ్మలేకపోతా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారా? అందుకే కేసీఆర్ బాటలో మాట్లాడుతూ ఉన్నారా మీరు? నాకు అనుమానం వస్తుంది మళ్ళీ ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ వైపు చూస్తున్నారేమోనని. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావట్లేదని ఆ కక్కస్తో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతానంటే చెల్లదు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు, గౌరవంతో మాట్లాడి నేర్చుకోవాలి. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఈ రాష్ట్రాన్ని మంట కలిపిన చరిత్ర కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ యొక్క అలీబాబా 40 స్టోర్లో నువ్వు ఒక మెంబర్. మీకు ఇవాళ రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత ఎక్కడది? ముఖ్యమంత్రి గారు